అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి ఆగస్ట్ నెలలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది. అలాగే ఎస్ అనే అక్షరంతో జరగబోయేదని తెలిస్తే మీరు నిజంగా చాలా పెద్ద షాక్ అయితే గురవుతారనమాట. అసలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వీడియో మీకంట పడిందంటే నిజంగా మీకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీకంట పడిందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కర్కాటక రాశి వారు మాత్రం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుందన్నమాట. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేసినా సరే శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగర దేవి అమ్మవారి ఆశీస్సులతో దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గురువు గారు 100% పరిష్కారం చూపిస్తారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా సరే పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అయితే కర్కాటక రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు, చాలా అమాయకులని చెప్పుకోవచ్చు అనమాట. అదేంటి అమాయకులంటే వీరికి తెలివి లేదా అంటే తెలివి లేదంటే వీరు పిచ్చి వాళ్ళని చెప్పనుకుంటే మాత్రం నిజంగా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారు అమాయకులను ఎందుకు పిలువబడుతున్నారంటే వీరుకున్నటువంటి అతి మంచితనం వల్ల వీరు చాలా చాలా మంచి వాళ్ళండి. ఎప్పుడు కూడా తమకి వచ్చిన కష్టం కంటే కూడా ఎదుటి వారికి వచ్చేటటువంటి కష్టం ఏ విధంగా తీర్చాలి, ఎదుటి వారికి వచ్చినటువంటి ఆపదను ఏ విధంగా పోగొట్టాలి, ఏ మాటలు చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారో, ఏ విధంగా వారితో మనం ప్రవర్తిస్తే వారి బాధ కొంచెమైనా కానీ తగ్గుతుందని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కర్కాటక రాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు, ఎక్కువగా విలువనిస్తారన్నమాట. భర్త అన్నా కానీ పిల్లలన్నా కానీ ప్రాణంగా ఉంటారన్నమాట. ఇక భర్త విషయం పక్కన పెడితే పిల్లల విషయానికి కూడా పక్కన పెడితే పిల్లలే వారి ప్రపంచంగా భావిస్తారు. చిన్నప్పటి నుంచి కూడా వారి స్వార్థం వారు చూసుకోకుండా ఇప్పటి రోజుల్లో ఏంటంటే మనం గమనించినట్లయితే అందరు తల్లులు కూడా ఒకలా ఉండరు కదా. ఎందుకంటే అందరు తల్లులకి బిడ్డల మీద ప్రేమ అనేది ఉంటుంది. కానీ వీరు ఒక మెట్టు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కర్కాటక రాశి వారి కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఇస్తారనమాట. అయితే మీరేంటంటే వారి గురించి మర్చిపోయి భవిష్యత్తు ఏంటి, వారి జీవితం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో, వాళ్ళకి కొత్త బట్టలు కావాలా, మేము కొత్త బట్టలు వేసుకోవాలి, మేము బంగారం చేయించుకోవాలి, మాకు ఒక స్తోమత కలిగించుకోవాలని ఎప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. భవిష్యత్తు కూడా ఎలా ఉండాలి, అసలు ఒక వయసు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరైనా చూస్తారా, అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా, ఇవన్నీ కూడా ఆలోచించరనమాట. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో తల్లులు ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళకి చూసి వామో పిల్లలు కూడా ఇలా చూడరేమో, మనకంటూ మన కాళ్ళ మీద నిలబడేట్లుగా భవిష్యత్తులో ఎవరిని కూడా అడ్డుకోకుండా ఉండేటట్లుగా ఒక రూపాయిని దాచిపెట్టుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కానీ అప్పటి రోజుల్లో అలా ఆలోచించే వాళ్ళు కాదు కదా. ఎంతసేపటి కూడా ఉన్న ఒక్క రూపాయి కూడా పిల్లలకి దాచిపెడదామా, పిల్లల భవిష్యత్తును చూద్దామా, ఇలా ఆలోచించే కోవకు చెందినవారనమాట. అయితే ఈ కర్కాటక రాశి వారు కూడా అలాంటి వారు. పిల్లలంటే ఆరో ప్రాణంగా ఉంటారో, వారి భవిష్యత్తు కోసం ఎంత దూరమని వెళ్తారో, ఎంత కష్టమైన పడతారో, ఎంతకైనా తెగిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అంతటి గొప్ప తల్లి తండ్రి ప్రేమ అనేది ఈ కర్కాటక రాశి వారిలో చూడవచ్చు. అంతటి గొప్పగా ఆలోచించే తల్లి తండ్రి మనసు అనేది ఈ కర్కాటక రాశి వారికే సొంతమని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు చాలా 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 కష్టాలు పడ్డారండి. వీరు పడిన బాధలు వేరే రాశి వాళ్ళు కనుక పడి ఉంటే నిజంగా వారు ఇప్పటికి కూడా జీవించి ఉండేవాళ్ళు కాదు. అన్ని కష్టాలన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు. ఊహ తెలియక ముందు అసలు గుర్తుంచుకోండి అనమాట. పెళ్లి కాకముందని కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఊహ తెలియక ముందు జీవితం కూడా వీరిది చాలా అందంగా ఒక గొప్ప ఇంట్లో పుట్టడం, ఒక గొప్ప ఇంట్లో పెరగడం,
డబ్బుకే దిగులు లేకుండా ఉండడం అలా ఉండేదన్నమాట. ఊహ తెలిసిన తర్వాత నుంచి వీరికి కష్టాలు పరిచయం అవ్వడం, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఇక చెప్పుకునే లేదు, మాటే లేదనమాట. పెళ్ళైన తర్వాత కూడా ఏదో ఒక కష్టాలు, జీవిత భాగస్వామి నుంచి కష్టాలు, విపరీతమైన కష్టాలు, బాధలు, నష్టాలు, భర్త వల్ల ఇబ్బందులు, లేదంటే భార్య వల్ల కష్టాలు, ఇక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరి గురించైనా సరే చెప్తున్నానండి. ముఖ్యంగా ఫస్ట్ ఆడవారి గురించి చెప్తున్నాను చూడండి. అసలు ఆడవారైతే విపరీతంగా భర్త వల్ల ఇబ్బందులు, భర్త చేత ఎప్పుడు కూడా గొడవలు, ఎప్పుడు కూడా స్త్రీమూర్తులు అంటూ ఉంటారు కదా. అయితే ఈ కర్కాటక రాశి వల్ల అంత హింస పెట్టినప్పటికి కూడాను భర్తని ప్రపంచంగా భావించి భర్తే తోడు కావాలి, నా బిడ్డలకు తండ్రి ఉండాలి, నా బిడ్డలు నలుగురిలో చులకన కాకూడదని చెప్పి భర్త గురించి ఎక్కువగా ఆలోచించి వీరికున్న బంగారం కానీ, వీరికున్న పొలాలు కానీ, వీరికున్న ఆస్తులు కానీ, స్థలాలు కానీ అన్నిటినీ కూడా అమ్మి భర్తకు ఎదురిచ్చి మరి, అంటే భర్తను ఒక స్థాయిలో నిలబెట్టాలని చూసినప్పటికి కూడాను వీరికి ఉన్నటువంటి ఆస్తి కూడా పోవడమే కాకుండా భర్త కూడా వీరి నుంచి విడిపోయి వారి బ్రతుకు వారు చూసుకుంటున్నా కానీ ఈ కర్కాటక రాశి వారి పిల్లలే ప్రాణంగా అన్ని బాధలు దిగమింగుకొని పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఈ కర్కాటక రాశి వారిలో ఎక్కువగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనం ఆడవారిని కర్కాటక రాశి వారిలో గమనించినట్లయితే 100కి దాదాపుగా 60% మంది భర్తలకి దూరంగా బ్రతికిన వాళ్ళు, బిడ్డల వైపు వదిలి వేయకుండా వీరితో తెచ్చుకున్నటువంటి వారికి క్రమశిక్షణ, విద్యా బుద్ధులు నేర్పి వారి ప్రపంచంగా భావించి ఉన్నదంతా కూడా వారి కోసం ఊడ్చిపెట్టి చివరికి కూడా వారితోటే అనిపించుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ నిజం మాట్లాడుకుంటే కర్కాటక రాశి వారి పిల్లలకి ఎంతో పెట్టి ఎంతో చూసినప్పటికి కూడాను చివరికి పిల్లలు ఆ యొక్క కర్కాటక రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో, నువ్వేం పెట్టావో, నువ్వేం చూసావో, నువ్వు అందరికంటే మాకేం ఇచ్చేసావు, అందరికంటే మాకేం ఎక్కువ పెట్టేశావు, అందరితో పాటు మేము పెరగలేదు, మాకు ఒక స్థాయి లేదు, ఇది లేదు, అది లేదు అని మా బ్రతుకిలా ఏడ్చిందని ఎంత తల్లులు కష్టపడినప్పటికీ కూడా మళ్ళీ తల్లులు నిందించిన పిల్లలు ఎదురైన జీవితాన్నే ఈ కర్కాటక రాశి వారు చూశారనమాట. ఇలా 1 కాదు 2 కాదు, ఇటు పుట్టింటి వైపు నుంచి సుఖం లేకుండా, ఇటు అత్తింటి వైపు నుంచి కూడా సుఖం లేకుండా, ఇటు కట్టుకున్న భర్త వదిలేసి కన్న బిడ్డల వైపు నుంచి సపోర్ట్ లేక అన్ని రకాలుగా నలిగిపోయి ఒక ఒంటరి స్త్రీగా జీవించే రాశివారు ఇందులో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. అందరికీ కాదండి, కొంతమంది ఉన్నారు. ఇన్ని బాధలు పడుతున్నప్పుడు కూడా వారిలో ఒక రకమైన సంతోషం, ఒక రకమైన ఆనందం, కడుపు తినడానికి దిగులు లేకుండా ఉండడం, చేతిలో ఒక రూపాయి ఎప్పుడు కూడా ఉంటూ ఉండడం, ఇలా అంతా జరుగుతుంది. అంటే వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి వీరికి ఆ దైవానుగ్రహం అనేది చాలా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. అవునండి, వీరిది జలతత్వ రాశి అనమాట. వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువ, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ఏ పని చేసినా కానీ, వీరి జీవితంలో అదృష్టం లేకపోయినా కానీ, వీరి చేత్తో ఏదైనా పని చేసినా, వీరేదైనా సరే ఇచ్చినా కానీ, వీరి మాట ద్వారా ఎదుటివారు ఏదైనా సలహాలు తీసుకుని ఒక పనిని ప్రారంభించినా కానీ, వీరి చేతుల మీద ఏదైనా సరే ఒక కొత్త పనిని స్టార్ట్ చేసినా కానీ అందులో సక్సెసే తప్ప ఇక వెనక్కి తిరిగి చూడడం, ఫెయిల్యూర్, ఓడిపోవడం అనేది అస్సలు ఉండదన్నమాట. అంతటి అదృష్టం కలిసొచ్చే అంటే ఈ కర్కాటక రాశి వారిని మనం పరిగణించవచ్చు అనమాట. ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా కష్టాలు పడ్డారండి, చాలా నష్టాలు కూడా పొందారు, ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని అనుభవించినప్పటికీ కూడాను మా కాళ్ళ మీద మేము నిలబడాలని వీరిలో ఒక పట్టుదల, ఒక సంకల్పం, ఒక కృషి, ఏదైనా సాధించాలనే తపన ఉంటుంది కదా, అది వీరిని ఒక స్టేజ్లో నిలబడుతుందనమాట. ఒక స్టేజ్లో నిలబెట్టి వారిని కూడా మనం ఈ కర్కాటక రాశి వారిని చూసామన్నమాట. కాకపోతే వీరికి ఆగస్టు నెలలో ఈ కర్కాటక రాశి వారికి ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది. ఏంటా పెద్ద ట్విస్ట్ అంటే కనుక వీరు ఊహించినటువంటి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. అది కూడా ధనం రూపంలో వీరికి కలిసి రాబోతుందన్నమాట. వీరికున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్కి విపరీతమైన రేట్ అనేది పలకబోతుందండి. వీరు కల్లో కూడా ఊహించరనమాట. ఇది నిజంగా ఒక దైవ సంకల్పం అనేది మీకు ఉంది కాబట్టి, దైవానుగ్రహం అనేది మీకు ఉంది కాబట్టి ఎదుటి వారి మీ కల్లో కూడా కీడు తలపెట్టే
పట్టిన మనస్తత్వం అనేది మీకు ఉంది కాబట్టి ఇంతటి గొప్ప అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుందన్నమాట. అది ఏ ప్రాపర్టీ అయినా కానివ్వండి, ఎటు నుంచైనా కానివ్వండి, కోర్టు కేసులు, వివాదాలు చిక్కుకున్నదైనా కానివ్వండి, దాని మూలంగా మీకు ఊహించిన ధనలాభం అనేది రాబోతుంది. వీరు ఊహించిన ధనం అయితే వీరి దగ్గర ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అయితే ఆగస్టు నెలలో చూస్తారనమాట. ఖచ్చితంగా వీరికి జరిగి తీరుతుంది. అలాగే రాసి పెట్టుకోండి. ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరంతో వీరికి జరగబోయేటటువంటి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో వీరికి కొంచెం అపాయం అనేది పొంచి ఉంటుందన్నమాట. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఇంట్లో ఉన్నా, లేదా ఉద్యోగాలు చేసే దగ్గర ఉన్నా, వ్యాపారాలు చేసే దగ్గర ఉన్నా కానీ వీరేంటంటే అవసరాలకు మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకి నెట్టేస్తూ ఉంటారు. వారి స్వార్థాల కోసం మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకొని వారి పనులన్నింటినీ కూడా పూర్తిగా గడిపించుకొని నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నీకు నాకు అసలు పరిచయం ఉందా, అసలు నీకు నాకు ఏమైనా సరే సంబంధం ఉందా అని నిజంగా వారు మాట్లాడే మాటలకి మీరు షాక్ అవుతారనమాట. ఎందుకంటే అప్పటి వరకు మీతో స్నేహంగా, చాలా పరిచయంగా, సన్నిహితంగా, చాలా ఓదార్పు, దయ, జాలి ఇవన్నీ చూపించిన వ్యక్తులు సడన్గా మీతో అవసరాలు తీరుకున్న తర్వాత అసలు మీకు పరిచయం లేనట్లుగా, మీతో మాట్లాడడమే ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టేసేయడం, మీ దగ్గరికి వస్తేనే చికాకు పడుతూ ఉండడం, ఏదో ఒక రూపంగా కల్పించుకొని మీతో వాదనలకి దిగడం, మీతో గొడవలకి దిగడం, మిమ్మల్ని పూర్తిగా దూరం నెట్టేసేయాలనే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చూసి మీరు షాక్ అవుతారనమాట. ఇప్పటి వరకు ఇది మీ జీవితంలో జరగకపోతే ఇక ముందు జరుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంటే మీ నుంచి ఒక రూపాయిని వారిని అస్సలు జారనివ్వకండి. మీ నుంచి ఎటువంటి సహాయాన్ని వారికి అందివ్వకండి. అందరి గురించి చెప్పట్లేదు. మనం ఒక వ్యక్తితో కొంత పరిచయం మనకి ఏర్పడిన తర్వాత వారి యొక్క మనస్తత్వం బట్టి వారు ఎదుటివారు ఎదుటివారు ఎలాంటి వాళ్ళని మనం అంచనా వేయగలం. అలా అంచనా వేసిన దాన్ని బట్టి అటువంటి వారు ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో వారు ఏ విధమైనటువంటి వారు, ఎందుకంటే మీకు దగ్గరగా పరిచయం ఉన్నవారే కాబట్టి వారి మనస్తత్వాన్ని బట్టి మీ యొక్క బిహేవియర్, మీ యొక్క అలవాటును వారికి తగ్గట్లుగా కాకుండా కొంచెం వ్యతిరేకంగా మీరు మీ స్వార్థాన్ని చూసుకొని ప్రయత్నం చేస్తే వారి వల్ల మీరు నష్టపోకుండా ఉంటారన్న విషయాన్ని అయితే మీరు పూర్తిగా గుర్తుంచుకోండి. అయితే ఇక ఆగస్టు నెలలో మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్లు వీటన్నిటి పరంగా చూసుకుంటే మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి. మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క తెలివితేటలను ఎంతవరకు మీరు పెట్టుబడిగా పెడతారో అన్ని లాభాలనేవి మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చికాకులు మిమ్మల్ని ఇబ్బందికి గురి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మనశ్శాంతిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం కోసం ఎప్పుడు కూడా దైవారాధనలో ఉండండి. వేరే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకొని మీ స్వార్థం మీ స్వార్థం మాత్రమే మీరు చూసుకుంటే ఎదుటి వారి విషయాల్లో తలదోచకుండా ఉంటే గొడవలు అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇక ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా కష్టే ఫలనమాట. అయితే ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి కష్టపడి ఎంత చదువుతారో అంత ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి వారికి ఆ లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ, ఎన్ని బాధలు అనుభవించినప్పుడు కూడా బంధువుల్లోనే వీరి మీద పడి ఏడ్చేవారు ఎక్కువగా ఉంటారనమాట. కాబట్టి ఆ నరఘోష, నరదృష్టి తొలగించుకోవడం కోసం ఎర్ర నీళ్ళ తిప్పి వేసేసుకుంటూ ఉండండి. నెలలో ఒక్క ఆదివారమైనా కానీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే పడుకునే ముందు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండాలన్నమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పి, మోకాలు నొప్పులని చెప్పి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఎప్పుడు కూడా జలుబు దగ్గుగా ఉండడం, ఇవన్నీ కూడా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తగినంత వ్యాయామం చేయండి. మంచిగా హెల్తీ డైట్ తీసుకోండి. మంచి ఆహార పదార్థాలు, మీకు పోషణిచ్చే ఆహార పదార్థాలు తినండి. చక్కగా టైంకి తినండి, టైంకి పడుకోండి. మీకు అంతా కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఎటువంటి నష్టాలనేవి జరగవన్నమాట.
ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోండి. దీనివల్ల మీకు మనశ్శాంతి అని కూడా ఏర్పడుతుందనమాట. అంతేకాకుండా కుదిరినప్పుడు ఒక శుక్రవారం కానీ లేదంటే ఒక సోమవారం కానీ శివాలయంలో శివుడికి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. రావి చెట్టు కింద దీపారాధన చేయండి. దీనివల్ల కూడా మీకున్నటువంటి దోషాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వీలైనంత వరకు కూడా నెలలో ఒక్కసారైనా కానీ ఎవరికైనా సరే అన్నదానం చేయండి. ఒక్కొక్కరికి అన్నం పెట్టిన చాలు జన్మల అంటే పాపాల వల్ల వచ్చే కర్మలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు కదా, అవి దూరం అవుతాయి అన్నమాట. అర్థమైంది కదండి. కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.